తేజ కిచెన్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే నేను జామకాయ పచ్చడి చేశాను. వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది. అసలు నోట్లో వేస్తేనే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మరి ఇంతటి పచ్చడిని చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. నేనైతే ఒక పెద్ద జామకాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. మధ్యలో విత్తనాలు అనేవి తీసేసుకొని ఇలా పైన పొట్టును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది, ఒక కంచుడు తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఒక 3 స్పూన్స్ అలా పోసుకోవాలి. పోసుకొని ఇందులోనైతే మనం పచ్చిమిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా మనం పండు మిరపకాయలతోని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఈ జామకాయ పచ్చడిని. కానీ ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది. అసలు మీరు ఇలా నోట్లో వేస్తేనే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మరి పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు జామకాయ పచ్చడి నేను కూడా ఫస్ట్ అనుకున్నాను జామకాయ పచ్చడి ఏంటని, కానీ ఇది తిన్న తర్వాత తెలుస్తుంది పండుతో పచ్చడి అని. జామకాయతో పచ్చడి. నేనైతే కాయ తీసుకున్నాను, పండు తీసుకోలేదు. కాయను మాత్రమే తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడైతే మనము ఈ పచ్చిమిర్చి మంచిగా దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు జామకాయలు వేయించుకుందాము. దూరగా వేయించుకోవాలి జామకాయలు అయితే. ఇలా దూరగా వేగాలి అవి. మనము వేగేంత లోపల ఒక సాంగ్ అయితే పాడేసుకుందామా మరి. నువ్వే మాయ చేశావు కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటోంది వాణి, మరీ చిలిపి నీ వయసు బాని. హయ్య హయ్యా రే హయ్యా రే హయ్యా, మొగిలి పువ్వంటి మొగుడెవ్వరే, ఓ సయ్య సయ్యా రే సయ్యా రే సయ్యా, మేళ తాళాల మనువెప్పుడే. చూసారా, మనం పాట అయితే అయిపోయింది. ఇప్పుడు మన జామకాయలు అయితే మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాము. మంచిగా వేగాయి, ఇంకొంచెం దూరగా వేగాయి. మీరు కొంచెం మామూలుగా వేగించుకుంటే సరిపోతుంది. నేను తీస్తున్నసరికి అవి వేగిపోయాయి. ఇలా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అయితే మనం ఆరబెట్టుకుందాము. ఆరనివ్వాలి వీటిని. ఇప్పుడైతే ఒక మిక్సీలోకి తీసుకోవాలి. ఒక చిన్న జార్ తీసుకొని అందులో జామకాయ ముక్కలు అయితే వేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, మంచిగా వేయించిన పచ్చిమిర్చిని వేస్తున్నాను. తర్వాత చింతపండు, ఒక చిన్న ముక్క చింతపండునైతే వేసేసుకుందాం. కొంచెమే కదా పచ్చడి, అందుకని కొంచెమే చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు 4 అయితే మనము వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఎల్లిపాయలు. ఇప్పుడు ఇందులో వీటికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మంచిగా అవుతుంది. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, ప్లస్ మంచిగా గ్రైండ్ పడుతుంది. అన్ని లాభాలు ఉన్నాయి ఉప్పుతోని. మరి ఇప్పుడైతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే పోసుకుందాం. ఇలానైనా తినేసవచ్చు, కానీ కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే ఇప్పటి ఆయిల్లోనే నేనైతే ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత ఇందులోనైతే ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మీరు ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. జీలకర్ర తినాలనిపించని వాళ్ళు వేసుకోవడం మానేయాలి. మనదైతే రెడీ అయిపోతుంది మన జామకాయ పచ్చడి. చూసారా, ఇప్పుడు ఇందులోనైతే పోసేసుకుందాం. ఇక మనము ఎక్కువ ఆయిల్ ఉండే కదా, అందుకని నాకు ఎక్కువ అయిపోయింది. మీరు కొంచెం తక్కువ ఆయిల్ పోసుకొని చేసుకోండి, బాగుంటుంది. చూసారా, జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అసలు స్మెల్ చూస్తేనే చాలా బాగుంది.
ఈ పచ్చడి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ జామకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయడం కూడా కామెంట్ చేయండి ప్లీజ్.